సైలెంట్ గా ఉండండి. పోలీసులైనా టీడీపీ కార్యకర్తలైనా మనందరి దృష్టిలో ఒకటే. మనం ఈరోజు వీళ్ళతో వాళ్ళతో కలిపి మనం ఫేస్ చేయాల్సిన పరిస్థితి కాబట్టి సైలెంట్ గా ఉండండి. సార్ మేము వాళ్ళు వచ్చినప్పుడు గౌరవంగా డోర్ తీసి ఏం మాట్లాడదు. మనకు జరగాల్సి ఎంత డ్యామేజ్ చేయాలి అంత డ్యామేజ్ చేసినారు. పులివెందుల మీద వీళ్ళంతా కలిపి పగబట్టినారు. మనకి ఎంత నష్టం చేయాలో అంత నష్టం చేశారు. మనల్ని బాధ పెట్టారు. మౌనంగా ఉన్నాం. అనవసరంగా అరిసి ఏం చేయలేదు. మౌనంగా ఉన్నాం. మనం అరిచిన వచ్చే ప్రయోజనం కూడా లేదు. ఎంత డ్యామేజ్ చేయాలో అంత డ్యామేజ్ చేశారు. భవిష్యత్తులో వీళ్ళని ఎట్లా ఫేస్ చేయాలో అట్లా ఫేస్ చేద్దాం. న్యాయంగానే ఫేస్ చేద్దాం. మా నాయకుని సహనాన్ని చూసినాం సార్. మీరు అనే దానికి ఇప్పుడు ఇది జరిగింది. పోలీసులు ఎంత నష్టం చేయాలో అంత నష్టం చేసినారు. సైలెంట్ గా ఉండండి. పోలీసులైనా టీడీపీ కార్యకర్తలైనా మనందరి దృష్టిలో ఒకటే. మనం ఈరోజు వీళ్ళతో వాళ్ళతో కలిపి మనం ఫేస్ చేయాల్సిన పరిస్థితి కాబట్టి సైలెంట్ గా ఉండండి. సార్ మేము వాళ్ళు వచ్చినప్పుడు గౌరవంగా డోర్ తీసి ఏం మాట్లాడదు. మనకు జరగాల్సి ఎంత డ్యామేజ్ చేయాలి అంత డ్యామేజ్ చేసినారు. పులివెందుల మీద వీళ్ళంతా కలిపి పగబట్టినారు. మనకి ఎంత నష్టం చేయాలో అంత నష్టం చేశారు. మనల్ని బాధ పెట్టారు. మౌనంగా ఉన్నాం. అనవసరంగా అరిసి ఏం చేయలేదు. మౌనంగా ఉన్నాం. మనం అరిచిన వచ్చే ప్రయోజనం కూడా లేదు. ఎంత డ్యామేజ్ చేయాలో అంత డ్యామేజ్ చేశారు. భవిష్యత్తులో వీళ్ళని ఎట్లా ఫేస్ చేయాలో అట్లా ఫేస్ చేద్దాం. న్యాయంగానే ఫేస్ చేద్దాం. మా నాయకుని సహనాన్ని చూసినాం సార్. మీరు అనే దానికి ఇప్పుడు ఇది జరిగింది. ఇది గత ప్రభుత్వంలా కాదు. ఇష్టారాజ్యంగా చేస్తాం మేము కూర్చున్న వ్యక్తులం కాదు. మేము సాక్షాత్తు నేనే ఉప ముఖ్యమంత్రిగా ఉండి నేను తప్పు చేసినా శిక్ష పడాలి అని చెప్పి అసెంబ్లీలో చెప్పిన వాడిని. అలాంటిది మీరు ఇష్టారాజ్యంగా కూర్చొని అధికార విధులు నిర్వహిస్తున్న వాళ్ళ మీద దాడి చేస్తే ఏమాత్రం ఉపేక్షించాం. ఎస్పీ గారికి చెప్పాం, కలెక్టర్ గారు దృష్టికి తీసుకొచ్చాం. కలెక్టర్ గారు కూడా ఇదే చెప్పారు. నిన్న పట్టగానే వెంటనే ఆయన విజయవాడలో ఉంటే ఆయన దృష్టికి తీసుకొస్తే వెంటనే ఎస్ఐని కానిస్టేబుల్స్ని పంపించిన సమస్య సాగల. అదనపు బలగాలతో సిఐతో వెళ్తే తప్ప పరిస్థితి కంట్రోల్లోకి రాలా. సో ఇక్కడికి ఎవరో వీళ్ళు చెప్పిన మాటలకి తొత్తులు కావాలి. వీళ్ళకి ఈ రోజున నా దృష్టిలోకి వచ్చింది. ఇది మొదటిసారి కాదు. గతంలో ప్రతాప్ గారి మీద దాడి చేశారు. శేఖర్ నాయక్ గారి మీద దాడి చేశారు. శ్రీనివాసులు రెడ్డి గారి మీద దాడి చేశారు. వీళ్ళకి కులం ఎక్కువ తక్కువ లేదు. వీళ్ళకి అహంకారం నడినెత్తి మీదకి వచ్చి కొట్టుకుంటా ఉంది. అహంకారం తీస్తాం, తోలు తీసి కింద కూర్చోబెడతాం. మీకు ఒళ్ళు ఒక్కొక్కళ్ళకి మీకు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియట్లా. మీకు అహంకారాలు పెరిగిపోయినాయి. మీకు ఆధిపత్యపు అహంకారంతో అధికారుల మీద దాడి చేస్తే మిమ్మల్ని ఎలా తీసుకెళ్లాలో, ఎలాంటి శిక్ష పడాలో మీకు ఖచ్చితంగా చేసి పెడతాం. మీకు ఇష్టారాజ్యంగా చేయకండి. అహంకారంతో నడినెత్తి మీద కళ్ళు నెత్తికెక్కాయి. మీకు ఈ ప్రభుత్వం చాలా త్రికరణ శుద్ధిగా అందరం కూర్చొని మేము కలిసికట్టుగా ఉన్నాం. ఇక్కడ ఇది కూటమి ప్రభుత్వం, ఇది వైసీపీ ప్రభుత్వం కాదు. ఇది ఇష్టారాజ్యంగా మీరు చేస్తారంటే కామ్గా కూర్చునే ప్రభుత్వం కాదు. మీకు ఎలా చేస్తే, ఎలా నియంత్రిస్తే మీకు కిందకు వస్తారో మేము చేస్తాం. మీరు గాల్లో విహరిస్తూ ఉన్నారు. 11 సీట్లు వచ్చి ఇంకా గాల్లో విహరిస్తున్నారు. మొత్తం మీకు ఎలా కిందకి దించాలో మాకు బాగా తెలుసు. చేసి చూపిస్తాం. ఇదే కాదు, ఈ సందర్భంగా ఏ నాయకులకైనా సరే అధికారుల మీద దాడి చేసినా, అధికారులు విధులు నిర్వహిస్తుంటే అడ్డుకున్నా చాలా కఠినమైన చర్యలు ఉంటాయి. అయినా సరే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్ ఆధిపత్య ధోరణితోటి కనుక దాడి చేసి విధుల నిర్వహణకు అడ్డం వస్తే ఇది ఉపేక్షించే ప్రభుత్వం కాదు. ఎస్పీ గారికి కూడా చాలా స్పష్టంగా చెప్పాం.
వారికి ఎలాంటి ఎవరైతే తప్పించుకొని తిరిగారు ఇంకో 9 మంది వారిని కూడా పట్టుకోమని చెప్పాం. వారికి తగిన విధంగా కౌన్సిలింగ్ చేయాలి, అలాగే కఠినమైన శిక్షలు పడాలి. మీరు లాయర్లు అయి ఉండొచ్చు గతంలో, మీ చట్టాలు కానీ మీ గతంలో మీ అధికారాలు కానీ ఏవి మిమ్మల్ని రక్షించలేదు, మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ విషయంలో ప్రజలకు కూడా చెప్తా ఉన్నాను, యువతకు కూడా చెప్తున్నాను, ప్రత్యేకించి రాయలసీమ యువతకు కూడా చెప్తున్నాను, మహిళలకు కూడా చెప్తున్నాను, మీరు దయచేసి భయపడకండి. మీ పార్టీ వర్గాలు మీరు నియంత్రించుకోండి. 11 సీట్లు వచ్చినా ఇంకా మీరు దాడులు చేస్తూ ఉంటే మటుకు ఉపేక్షించే ప్రభుత్వం కాదు ఇది. అలాగే ముఖ్యంగా రాయలసీమ యువతకు చెప్తున్నాను, ఇలాంటి తప్పులు జరిగినప్పుడు ఆధిపత్య అహంకారంతో దాడులు చేస్తున్నప్పుడు నిజంగా మీరు ఎదుర్కోండి, మేము అండగా ఉన్నాం మీకు. నాయకులకు కూడా భయపడకుండా మీరు ఎదుర్కోండి, నిలువరించండి వీళ్ళని.